హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీకు మంచి రెసిపీ బోడ కాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మామూలు కాకరకాయ కంటే కొంచెం ఇది చిన్న సైజులో ఉంటాయండి. ముళ్ళులుగా ఉంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక పావు కిలో తీసుకోండి. కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అనమాట, కానీ టేస్ట్ బాగుంటుంది, చేదు ఉండదు. శుభ్రంగా కడిగేసి, ముళ్ళులేం పైన తొక్కు తీయక్కర్లేదండి. శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు కడిగేసి ముక్కలు కట్ చేసుకోండి. దీనికి పావు కిలో బోడకాకరకాయకి 2-3 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి. ఫ్రై కదండి, ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది. దీంట్లో కొంచెం మీరు 1 స్పూను తాలింపు గింజలు వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. దీంట్లో సింపుల్గా చూపిస్తున్నానండి. దీంట్లో అసలు ఎలాంటివి కూడా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. మసాలా మాత్రం మెయిన్ అనమాట. అది కొంచెం ఆ మసాలా కొంచెం డిఫరెంట్గా నేను చూపిస్తున్నాను. ఆ ఫ్లేవర్తో ఈ బోడ కాకరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని కొంచెం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పసుపు కూడా వేసేసుకోండి ఫ్రై చేసేటప్పుడే. ఇది హైలోనే దగ్గరగా ఉండి వేయించుకోండి. ఈ బోడ కాకరకాయ ఏంటంటే తొందరగా ఉడుకుతాయండి. ఇది మనం ఫ్రై చేసుకోకూడదు. కొంచెం వేగగానే వేసిన తర్వాత మీరు స్టవ్ దగ్గర సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇది బాగా నల్లగా మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే టేస్ట్ మొత్తం పోతుంది. కొంచెం ఉప్పు వేసేసి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో వేసుకుని దూరగా ఫ్రై చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం మూత తీసేసి చూస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మసాలా మెయిన్ అండి. నాకు కొంచెం వీడియో తీసేటప్పుడు మిస్ అయింది, దానివల్ల ముందుగా మీకు చెప్తున్నాను. దీంట్లో 2 స్పూన్ల కారం, వెల్లుల్లిపాయ 1, జీలకర్ర, ఈ 3 పదార్థాలు నేను దీంట్లో వేసాను. వెల్లుల్లిపాయ 1, 2 స్పూన్ల కారం, జీలకర్ర 1 స్పూను, ఈ మూడింటిని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. వెల్లుల్లిపాయలు నలిగితే సరిపోతుంది. రోట్లో అయినా చిన్న రోట్లోనైనా దంచి వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కోర్సుగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని లాస్ట్లో వేయాలండి, ముందుగా వేసేయకండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు కారం ముందుగా కాకరకాయలో వేస్తే చేదు వస్తుంది, త్వరగా మాడతాయి అన్నమాట ముక్కలు. మీరేం చేస్తారంటే ఇలా ముక్కలు మీరు ఫ్రై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దింపుతారన్నాక మీరు మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకోండి. ఈ పౌడర్లో లాస్ట్లో దింపే ముందు 5 నిమిషాల ముందు మనం వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు దగ్గరగా స్టవ్ దగ్గర ఉండేసి మీరు ఫ్రై చేస్తూ ఉండాలి. మామూలు కాకరకాయకి దీనికి తేడా ఏంటంటే అది చేదు ఉంటుంది, ఇది చేదు ఉండదండి. మనం ఎలాంటి ఉప్పు వేసి కడగనవసరం లేదు. కావాలంటే మీరు డైరెక్ట్ కూడా కడిగేసి ఈ ముక్కల్ని వేసేసుకోవచ్చు. ఫ్రై చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి మీరు ఫ్రై చేసుకోండి, లేదంటే మటుకు పాడైపోతాయి అన్నమాట ముక్కలు. ఇప్పుడు దీంట్లో మనం దించే ముందు ఒక 5 నిమిషాల ముందు వేసుకోవాలన్నాను కదండి. ఈ ముక్కలన్నీ మగ్గాయి అన్నమాట. ఈ కారం మసాలాన్ని మీరు ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత కారం అంతా బాగా పట్టేలాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రైని మనం ఎక్కువసేపు బాగా కలిపేసి స్టవ్ మీదే ఉంచకూడదండి. ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది కొంచెం హై ఫ్లేమ్లోనే కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసేయండి, స్టవ్ బంద్ చేసేసుకోండి. అంతే, మనకి రెడీ అయిపోతుంది ఫ్రై. ఇది మనకి 2-3 డేస్ నిల్వ ఉంటుందండి. ఇది రసంలో కానీ, సాంబార్లో కానీ, లేదంటే డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక 1/2 కిలో తెచ్చుకొని ఫ్రై చేసి పెట్టుకున్నా కానీ మీకు 4-5 డేస్ దాదాపుగా నిల్వ ఉంటుంది మనకి. చూసారు కదా, మరొక రెసిపీలో కూడా నేను ఈ బోడ కాకరకాయ పులుసు కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లో కూడా మీరు చక్కగా సర్వ్ చేసుకోండి. ఈ వర్షాకాలంలో వేడన్నం తినేసి చక్కగా మనకి ఇంకొక ముద్ద టేస్ట్గా ఉన్న కూర అయితే ఎక్కువగా తినాలనిపిస్తుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మంచి కామెంట్లతోని మరిన్ని రెసిపీస్ ఏం కావాలో నాకు కామెంట్ల ద్వారా తెలపండి. అందరికీ థ్యాంక్ యూ అండి.